ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రమూకల ప్రధాన స్థావరాలు ధ్వంసమయ్యాయి. భారత్ దాడుల్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ కుటుంబీకులు మృతి చెందారు. మరి అందులో సయీద్ కొడుకు తలహా ఉన్నాడా? మాట్లాడితే ఊగిపోతూ ప్రసంగాలు, పడికట్టు పదాలతో హింసా మార్గం వైపు అడుగులు వేసే చర్యలు, యుద్ధాన్ని నూరిపోసే ప్రసంగాలు, ఇలా ఉగ్ర సంస్థల పెద్దలంతా దేశ యువతను అతివాదం వైపు నడిపిస్తుంటారు. అందులో హఫీజ్ సయీద్ తీసిపోడు. జైషే మహమ్మద్ లాంటి సంస్థ ఏర్పాటు చేసి యువతకు ఉగ్రవాదాన్ని నూరిపోయడమే కాదు, తన తదనంతరం తన వారసత్వాన్ని కూడా ఆ సంస్థకు అంకితం చేస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ జరిపిన ఎయిర్ స్ట్రైక్ లో లష్కరే తోయిబా స్థావరం కూడా ఉంది. ఈ ఎల్ఈటి ఉగ్రవాద కేంద్రాన్ని హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. ఈ గ్రూప్ లో సెకండ్ ఇన్ కమాండ్ గా చాలా కాలంగా తల్హా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. 2023లో తండ్రి అరెస్టు తర్వాత ఉగ్రవాద సంస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ముషఫరాబాద్ లో ఉన్న ఈ ఉగ్రవాద కేంద్రంలో ఉగ్రదాడికి సంబంధించిన ప్లాన్ రచించడం, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి వినియోగిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ ఉగ్రవాద కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్న తల్హా సయీద్ దాడి సమయంలో శిబిరంలో ఉన్నాడా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ తల్హా దాడిలో చనిపోతే మాత్రం ఇది ఖచ్చితంగా హఫీజ్ సయీద్ కు కోలుకోలేని దెబ్బే అవుతుందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిజానికి తన కుటుంబ సభ్యులు చనిపోయినట్లు వెల్లడించిన హఫీజ్ కొడుకు గురించి మాత్రం ఎలాంటి విషయం వెల్లడించలేదు. తల్హా సయీద్ గత కొన్నేళ్లుగా పీఓకేలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ తన హవా చాటుకుంటున్నాడు. వాడు నడిపే ఉగ్రవాద సంస్థలకు నిధులు సమీకరించడంతో పాటు మాస్టర్ మైండ్ గా కూడా తల్హా ఉన్నాడు. అంతేకాదు 18 నుంచి 25 సంవత్సరాల యువకులను ఉగ్రవాద కేంద్రంలో చేర్చుకుని వారికి ఉగ్రవాదాన్ని నూరిపోస్తున్నాడు. పహల్గామ్ మారణకాండలో పాల్గొన్న ఉగ్రవాదులు కూడా తల్హా శిబిరంలోనే శిక్షణ పొంది ఉంటారని భారత్ భావిస్తోంది.